రాష్ట్రంలో కొత్త వైరస్ లేదని ఒక మనం వార్త చూడవచ్చు. ముఖ్యంగా ఏది ఏం జరిగినా కొంత మనం జాగ్రత్త ఉండాల్సిన అవసరం అయితే ఉంది. రాష్ట్రంలో కొత్త వైరస్ లేదు, అయినా అప్రమత్తంగా ఉండండి. చైనాలో హడావిడి మాత్రమే, అఫీషియల్గా ప్రకటన లేదు. నిజంగా చెప్పాలంటే కరోనా సమయంలో కూడా చైనా వాడు అత్యంత లైట్గా తీసుకొని వాంది ఎట్లుంటుందంటే చైనా వాడు బురదల పడ్డ పందిలాక వాడు బురదల పడ్డ పంది బయటికి వచ్చి 10కి రుద్దుతుంది. అట్లా వాంది కూడా చైనా వాని వ్యవహారం అట్లుంటుంది. ఏం లేదు అనుకుంటానే ప్రపంచానికి మొత్తం కరోనా వైరస్ను అంటించాడు. వాడు ఏది అధికారికంగా ప్రకటన బయటికి చేయడు. ఎందుకంటే అది కమ్యూనిస్ట్ దేశం. ఒక రాజు లాక్కుంటాడు వాళ్ళ పరిపాలన. అక్కడ ప్రజాస్వామ్యం చక్కగా ఉండదు. ఏది అంత తొందరగా అయితే బయటికి రాదు. ప్రపంచం మొత్తం వ్యాప్తి చెంది కరోనా వైరస్ కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయినారు. అసలు ప్రపంచం మొత్తం స్తంభించిపోయిందంటే ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కావున ఏది ఏమైనా ప్రభుత్వం కూడా ఎటువంటి నిర్లక్ష్యం వహించొద్దు. చైనా వాని మాటలు అస్సలు నమ్మొద్దు. చైనా నుండి వెళ్ళే ప్రయాణికుల మీద, వచ్చే ప్రయాణికుల మీద ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లల్లో నిఘా పెట్టాలి. వాళ్ళని ఖచ్చితంగా అవసరమైతే 2-3 రోజులు ఇళ్ళలోనే ఉండమని చెప్పాలి. లైట్ తీసుకుంటే మాత్రం పెద్ద ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంటుంది. అఫీషియల్ ప్రకటన లేదు చైనాలో. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ కొత్త వైరస్ లేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర నాయక్ శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. చైనాలో కొత్త వైరస్ వచ్చిందని, హడావిడి జరుగుతుందని ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదన్నారు. కానీ రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందేనని సూచించారు. తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు తప్పకుండా ముక్కు, నోరు కవరు అయ్యేలా కర్చీఫ్, టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవాలన్నారు. దగ్గు, జలుబు ఉన్నవాళ్ళు జన సమూహాల్లోకి వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శ్వాసకోశ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైతే తుమ్మినప్పుడు కావచ్చు, దగ్గినప్పుడు కావచ్చు, మరికొన్ని సందర్భాల్లో పబ్లిక్ ప్లేస్లలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి లేదా కర్చీఫ్ పెట్టుకోవాలని నిన్న హెల్త్ డైరెక్టర్ కోరిండు. ఏది ఏమైనా ఇవి సీజనల్ వ్యాధులు. కొంచెం చలి కూడా విపరీతంగా ఉన్నది. పెద్దవాళ్ళకు కూడా శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఉంది. చలి కూడా -డిగ్రీలలో పోయింది. కావున తగిన జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.